వరి పంట కోతకు వచ్చి వారం రోజులకు పైగా గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల తహసీల్దార్కు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పుట్టి నాగన్న మాట్లాడుతూ రైతులు వరి కోతలు ప్రారంభమై వారం రోజులపై గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామాలలో దళారులు తక్కువ ధరకు వడ్లను కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర కనీసం 1 క్వింటాల్కు 3,500 రూపాయలు మద్దతు ధర పెంచి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం మండల అధ్యక్షులు మిద్దె పెద్దులు, ఒడ్డన్న, రాజేశ్వర్, గోపాల్, సిద్ధ పోషెట్టి, ఎల్ గంగాధర్, కాశ రవి, సుదర్శన్ గౌడ్, మన్నె పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరం ఇవ్వడం జరుగుతుంది. కొనుగోలు కేంద్రాలు 15 రోజుల కోతలు అయినా కానీ ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు చేయకొచ్చారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. బోనస్ సూక గవర్నమెంట్ మద్దతు ధర ఉండగా బోనస్ కుంటలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. దాన్ని రైతులకు వెంటనే కాపాడుకోవాలి. 24 గంటల డబ్బుల సూక ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ వెంటనే చర్య తీసుకొని రైతుల మీద మాత్రం దళారుగాళ్ల చేతులకు అడ్లు పోతున్నాయి కాబట్టి అవి అడ్లు దళాల చేతులు పోకుండా వెంటనే కాట ఏర్పాటు చేసి రైతుల్ని కొనుగోలు చేసి రైతులకు కాపాడాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది.